ఇంటి ద్వారా ఉత్పన్నమయ్యే చెత్తను తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి పురపాలక శాఖ పారిశుద్ధ్య కార్మికులకు అందజేయడం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం సంకల్పించి నిర్వహిస్తుందని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ గూడూరు మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో సొసైటీ ప్రాంతంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతి 3వ శనివారం ప్రజలకు స్వచ్ఛతపై స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో నిర్వహించిన స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ గూడూరు మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మున్సిపల్ శాఖ సిబ్బంది, అధికారులు, స్థానిక ప్రజల చేత స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చేటువంటి ఇళ్లలో నుంచి వచ్చే ఈ కార్యక్రమం గురించి మన ఖచ్చితంగా ప్రతిరోజు వర్కర్ అనే వాళ్ళు వస్తారు. ఒక ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో వస్తూ ఉంటారు. ఎప్పుడన్నా ఒక మంచి పండగ అప్పుడు తప్ప, పండగల్లో కూడా ఉదయం పూట వస్తారు ఖచ్చితంగా. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు నిర్దిష్టమైన నిర్ణయాలతో ప్రతి ఒక్కరూ మనం ఈ కార్యక్రమాలు చేయాలనే అభిప్రాయం ప్రజల్లో ఉండాలి. అధికారులు వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆ కార్యక్రమాన్ని చేసుకోవాల్సిన బాధ్యత ఆ కుటుంబం యొక్క యజమాని మీద ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం 1995లో చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 2వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అంచెలంచెలుగా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనకిస్తూ ఈ కార్యక్రమంలో ఏ కార్యక్రమం అయినా కూడా పరిశుభ్రత అనే కార్యక్రమం ద్వారానే మిగతాన్ని కూడా పేరు మాకు రావడం జరుగుతుంది. మనం ఈ కార్యక్రమాన్ని ఏ యొక్క షెడ్యూల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ షెడ్యూల్ని తూచా తప్పకుండా కమిషనర్ గారు పాటిస్తుంటారు. 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని జరపాలని మన గౌరవ శాసనసభ్యులు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. గౌరవ శాసనసభ్యులు గారికి వేరే కార్యక్రమాలు ఉన్నందువల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రభుత్వం ఏమిచ్చిందో ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఎలాంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. మనం ఒక్కొక్క రకమైన జీతాలు తీసుకుంటూ ఒక్కొక్క రకమైన ఉద్యోగస్తులు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండొచ్చు, అవుట్సోర్స్ ఉద్యోగస్తులు ఉండొచ్చు, ఆర్పీలు ఉండొచ్చు, అదేవిధంగా ఎస్హెచ్జీలు ఉండొచ్చు. వీళ్ళందరి యొక్క బాధ్యత అనేది మటుకు మీరు గుర్తుంచుకోవాలి. కమిషనర్ గారు నెక్స్ట్ వచ్చే మార్చ్ 3వ శనివారం వరకు కూడా ఏ కార్యక్రమాలు చేయాలనేది కూడా మీ అందరికీ తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా 1995లో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. అప్పుడు గూడూరు పురపాలక సంఘంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి పాసిం సునీల్ కుమార్ ప్రస్తుత శాసనసభ్యులు గారు మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలియజేస్తున్నాం. ఏదైతే ఉందో ఈ తడి చెత్త, పొడి చెత్త, తర్వాత హజార్డియస్ వేస్ట్ ఏదైతే ఉందో ఈ వేస్ట్ ని మనము పూర్తి స్థాయిలో కలెక్ట్ చేసుకుని సేఫ్ గా డిస్పోజ్ చేయడం ఒకటి. అలానే ప్రతి గృహంలో కూడా హోమ్ కంపోస్టింగ్ తయారు చేసుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది పెద్ద కష్టమైన పని కూడా కాదు. మన దగ్గర ఉన్నటువంటి వాడేసినటువంటి ఒక ప్లాస్టిక్ డబ్బా డస్ట్బిన్ ఏదైతే ఉందో అట్లాంటి డస్ట్బిన్ లో మనం ఈ యొక్క ప్రాసెస్ ని మనం చేసుకునే అవకాశం ఉంది. దాని గురించి ఇప్పుడు మనకి ప్రాక్టికల్ గా ఏ విధంగా చేస్తారనేది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మనం ఈ ఇచ్చినటువంటి
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాల మేరకు సోర్సు రిసోర్స్ ఏదైతే సోర్స్ లో ఉందో సోర్స్ లో మనము ఈ యొక్క తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసుకోవటము, కలెక్ట్ చేసుకోవటము, డిస్పోజ్ చేయటము. రిసోర్స్ ని ఏదైతే మనకి దాన్ని రిసోర్స్ గా మార్చుకోవాలంటే ఆ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కంపోస్ట్ గా మార్చుకోవడం ఒకటి, ఈ పొడి చెత్త ఏదైతే ఉందో ఆ పొడి చెత్తని రీసైకిల్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవడం ఒకటి.